మాటలో మర్యాద తప్పింది, కళ్ళల్లో భయం తగ్గింది, ఒళ్ళు బలిసిందా? అవునమ్మా, ఆ రోజు అప్పు డబ్బులు ఇవ్వలేదని నన్ను నా పెళ్ళాన్ని కుక్కల కంటే హీనంగా అవమానించి గొడ్డును బాదినట్టు బాదారు. మరి మీ అప్పు డబ్బులు మీకు తిరిగిచ్చాక దానికి బదులు ఇవ్వాలి కదా బేబమ్మా. రే ఏంట్రా, ముగ్గురున్నాంలే అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? ప్రాణాలు తీసేస్తాను ఏమనుకున్నారు? మర్యాదగా బయటికి పండి. ఖచ్చితంగా పోతాం, ఈ ఊరు నుంచే పోతాం, అది మీ అమ్మని చంపాక. బేబమ్మా, నా లెక్క సెటిల్ చేస్తానన్నావుగా, ఇప్పుడు నేనే నీ లెక్క సెటిల్ చేస్తా. చచ్చి నరకానికి వెళ్ళి అక్కడిచ్చుకో వడ్డీలకి అప్పులు. తమ్ముడు, వీళ్ళు అమ్మని చంపేయాలని చూస్తున్నారు. ఎక్కడున్నారు? తొందరగా రండి. తమ్ముడు, మీరిద్దరు కూడా రండ్రా. చూస్తారంట్రా, ఆ కారం చల్లండి. ఎరా, మా ఇంటికే వచ్చి మా అమ్మనే చంపాలని చూస్తావరా? ఎంత ధైర్యరా నిన్ను! నేను చెప్పేది వినయ్య, ఆగు అనయ్య, ఆగనయ్య. వాడిని చంపి నువ్వు జైలుకి వెళ్తావా? నన్ను ఎందుకు ఆపావురా? అమ్మ ప్రాణం తీయాలనుకున్న వాడిని చంపి జైలుకైనా వెళ్తాను. అయితే చంపి వెళ్ళి జైల్లో కూర్చోపో. ఓ, ఇప్పటికే 100 సార్లు చెప్పుంటాను నేను, అప్పులిచ్చి వడ్డీ పేరుతో జనాల రక్తం పీల్చొద్దు అని. అమ్మ నా మాట విందా? దాని ఫలితం ఇదంతా. ఇప్పుడు వీడొచ్చాడు, రేపు ఇంకోటి వస్తాడు. ఎన్నిసార్లు కాపలా ఉంటావు, ఎన్నిసార్లు కాపాడుకుంటావు? వాడికి బుద్ధి చెప్పడం కాదనయ్య, చేతనైతే అదేదో అమ్మకు చెప్పు. చూసారా, ఇంత జరుగుతున్నా వాడు జాలి లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో. వాడన్నదానిలో తప్పే ఉంది బేబమ్మా. నువ్వు ఆ రోజు చిత్రహింసలు పెట్టావు, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు వాడు.
ఆ రోజే కనుక నువ్వు మానవత్వంతో ఆలోచించుంటే ఈ రోజు మనకి పరిస్థితి ఎదురై ఉండేది కాదు. అంటే మీరు కూడా నా ప్రాణం తీయడానికి వచ్చిన వాడిని సమర్థిస్తున్నారా? కాదు, అప్పులు వడ్డీల పేరుతో అమాయకుల ప్రాణాలు తీయొద్దని చెప్తున్నాను. ఇక నుంచైనా కాస్త మానవత్వంతో ఆలోచించమని చెప్తున్నాను. అది అర్థం చేసుకుంటే అంతే చాలు. చూసావరా మీ నాన్న తమ్ముడు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ సంగతి వదిలేయమ్మా.